ఫ్రెండ్స్ టెక్నోస్ 2098 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 20, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో X200T లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. జనవరి 27వ తారీఖు వివో నుంచి వివో X200T అయితే రాబోతుంది. సో ఇది ఏదైతే X200 FE ఉంది కదా, దానికన్నా కొద్దిగా ఎక్కువ రేట్ ఉంటుంది. X300 కంటే కొంచెం తక్కువ రేట్ ఉంటుంది. సో ఈ మధ్యలో తీసుకొని రావచ్చు, అంటే 60,000 ఆ రేంజ్లో ఉంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం దీన్ని. దీనిలో జైస్ పార్ట్నర్షిప్ ఉండొచ్చు. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్, మెయిన్ వైట్ టెలిఫోటో. ఫ్రంట్ 32 కానీ 50 మెగాపిక్సెల్ కానీ ఏదో ఒకటి తీసుకొని వస్తారు. మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది, మోస్ట్లీ మీడియాటెక్ 9 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా ఏమీ స్పెక్స్ అయితే బయటకు రాలేదు, కాకపోతే ఇదైతే కన్ఫర్మ్గా రాబోతుంది. లాంచ్ డేట్ జనవరి 27వ తారీఖు. నెక్స్ట్ మనకి ఐక్యూ కూడా టీచ్ చేస్తుంది. ఐక్యూ 15R OnePlus 15R ఆల్రెడీ వచ్చేసింది మార్కెట్లోకి. సో అక్కడ మార్కెట్ షేర్ మొత్తం తీసేసుకుంటుంది. సో ఐక్యూ ఊరుకోదు కదా, ఐక్యూ కూడా ఐక్యూ 15R త్వరలో లాంచ్ అయిపోతుంది. టీచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా లాంచ్ డేట్ అయితే వీళ్ళేమి అనౌన్స్ చేయట్లేదు. ఈ ఫోన్ కొద్దిగా చిన్న సైజ్ లో ఉండొచ్చు, 6.59 ఇంచ్ డిస్ప్లే ఉండొచ్చు. ఒప్పో Reno 15 ఆ సైజులో అయితే ఉంటుంది. OnePlus 15R కొద్దిగా సైజ్ 6.83 దాకా ఉంటుంది. ఇది కొద్దిగా చిన్న సైజ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్. సేమ్ ఏదైతే మనం OnePlus 15Rలో చూస్తాం అదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా రూమర్స్ ప్రకారం అయితే. బ్యాటరీ 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇవి కొన్ని స్పెక్స్ ఈ ఫోన్ సంబంధించి. ఫోన్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. డిజైన్ కూడా వీళ్ళు టీచ్ చేసిన దానిలో కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ తెలియదు, ఫిబ్రవరిలో ఉండొచ్చు మోస్ట్లీ, ఇది జనవరిలో రాకపోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే లక్ష్మీనారాయణ అడుగుతున్నారు, OnePlus 13R తీసుకోవాలా S24 FE తీసుకొని అడుగుతున్నారు. ఇప్పుడు రెండు ఫోన్స్ ప్రైస్ చూసుకుంటే S24 FE 35,000 దగ్గర ఉంది. OnePlus 13R 37,000-38,000 వస్తుంది. ఈ రెండు కొద్దిగా మీకు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. S24 FE 30,000 దగ్గర వచ్చే ఫోన్ ఇప్పుడు 35,000 అయిపోయింది. 13R వచ్చేసరికి 35,000-34,000 దగ్గర వచ్చే ఫోన్ ఇప్పుడు 37,000-38,000 వెళ్ళిపోయింది. రెండు అంత వర్త్ అయితే కావు. ఒకవేళ మీరు రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటే 13R, ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడతాము, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే 13Rకి వెళ్ళండి. లేదు గేమ్స్ ఎక్కువ ఆడను, సామ్సంగ్ బ్రాండ్లో కావాలి, కొద్దిగా బ్యాటరీ లైఫ్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే S24 FEకి అయితే వెళ్ళొచ్చు. కాబట్టి రెండింటికంటే ఇంకొక ఫోన్ మీకు అదే ప్రైస్ రేంజ్లో మంచి ఫోన్ అయితే వస్తుంది. ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి రిపబ్లిక్ డే సేల్, ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. నథింగ్ ఫోన్ 3 వస్తుంది. నథింగ్ ఫోన్ 3 లాంచ్ చేసి 80,000కి లాంచ్ చేశారు కదా, ఇప్పుడు స్ట్రైట్ 30,000 డిస్కౌంట్ వస్తుంది. 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. మొత్తం 40,000 రూపాయల వరకు డిస్కౌంట్ అక్కడే వస్తుంది. మీ పాత ఫోన్ ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి, మీ ఫోన్ వాల్యూ బట్టి ఇంకా మీకు తగ్గుతుంది. డిస్కౌంట్ 30,000కి 32,000 కూడా వస్తుంది. సో ఇది కూడా మంచి డీల్. ఒకవేళ మీరు ఆ ప్రైస్లో చూస్తుంటే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో దీనిలో మీకు ఇంకా 13Rతో కంపేర్ చేస్తే కెమెరాస్ బాగుంటాయి, అన్ని రకాలు బాగానే ఉంటుంది ఫోన్ మీకు. ఇది కూడా మంచి డీల్ అక్కడ. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కొన్ని డీల్స్ చూద్దాం. MacBook Air M4 మనకి మొన్న వీడియో చేశాను నేను. వీడియోలో చూసి 80,000-81,000 మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తుంది. MacBook Air M4 సిల్వర్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ తీసుకున్నారు అనుకోండి, దీని మీద మీకు 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. SBI కార్డ్స్ మీద దగ్గర 3,300 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తం కలుపుకుంటే 78,690 రూపాయలకి అయితే వస్తుంది. మంచి ప్రైస్కి మీకు MacBook Air M4 వస్తుంది. కొన్ని చిన్న డీల్స్ చూసుకుంటే లైఫ్ లాంగ్ ప్రోటీన్ షేక్ 89 రూపాయలకి వస్తుంది. అండ్ లాగిటెక్ వైర్లెస్ మౌస్ ఇది ఎప్పుడు 1,250 రూపాయలు అట్లా ఉంటుంది, ఇది మీకు 700 రూపాయలకి వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 3 అయితే మాత్రం ఇక్కడ మీ ప్రొడక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ కనిపిస్తుంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ జనవరి 29వ తారీఖు ఒక ఫోన్ తీసుకొని వస్తుంది ఇండియాకి. 10,000 mAh బ్యాటరీ ఉంటుంది దీనిలో. ఈ ఫోన్ పేరు వచ్చేసరికి రియల్మీ P4 పవర్. జనవరి 29 వస్తుంది. దీని వెయిట్ ని అంటే 10,000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఐఫోన్ తో కంపేర్ చేసి వీళ్ళు ఐఫోన్ తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ వెయిటే ఉంది. జస్ట్ ఇది 218 grams వెయిట్ ఉంటుంది. ఐఫోన్ 227 grams ఉంది. దానికన్నా తక్కువ వెయిట్ లో వస్తుంది 10,000 mAh బ్యాటరీ ఉన్నా కానీ అన్నట్లు టీచ్ చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ మార్కెట్ లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్ అని చెప్పొచ్చు వస్తే ఒకవేళ. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్లో ఒక ఫీచర్ ఉంటుంది. మీరు యాపిల్ వాచ్ పెట్టుకున్నారు, ఏదైనా ఐఫోన్ కానీ ఏమన్నా పెట్టేసి కొంచెం దూరంగా వెళ్ళారనుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. అంటే మీ డివైజెస్ లెఫ్ట్ బిహైండ్ అని, అంటే మీ ఐఫోన్ లెఫ్ట్ బిహైండ్, మీరు బయట వదిలేశారు అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. సేమ్ ఇదే ఫీచర్ ఇప్పుడు గూగుల్ తీసుకురాబోతుంది పిక్సెల్ వాచెస్ కి. పిక్సెల్ వాచ్ లో కూడా మీరు ఈ ఫీచర్ అయితే చూడొచ్చు. ఫోన్ వదిలేసి మీరు దూరంగా వెళ్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వాచ్ లో. ఇది గూగుల్ కూడా తీసుకొని వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ వివో నుంచి వివో ఫిబ్రవరి ఎండ్ లో కానీ మార్చ్ లో కానీ V70 సిరీస్ అయితే తీసుకొని వస్తుంది. V70 ఇలైట్ అని చెప్పేసి ఇంకో ఫోన్ తీసుకొస్తుంది. ఇలైట్ అనేది ఎప్పుడు తీసుకురాలా, ఫస్ట్ టైం వింటున్నాయి పదం. రెండు ఫోన్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. V70 వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300. V70 ఇలైట్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో రావచ్చు. ఇంకా వీటి గురించి ఎగ్జాక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు, జస్ట్ పేర్లు బయటకు వచ్చినాయి. ఈ ఫోన్స్ మనం వివో నుంచి తొందరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ 1-2 months లో. నెక్స్ట్ మనకి ఏసూస్ నుంచి ఏసూస్ అఫీషియల్ గా చెప్పింది ఇంకా మేము మొబైల్ ఫోన్స్ తయారు చేయము, మొబైల్ ఫోన్స్ అనేవి మార్కెట్ నుంచి మేము వెళ్ళిపోతున్నాము. సో వీళ్ళు ఇప్పుడు AI మీద ఫోకస్ చేస్తున్నారు చెప్తున్నారు.
అంటే వీళ్ళు గ్లాసెస్ కానివ్వండి, ఏ రిలేటెడ్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కూడా వర్క్ చేస్తున్నారు చెప్తున్నారు. అండ్ చాలా న్యూస్ కూడా బయటకు వచ్చినాయి. ఏసూస్ ర్యామ్ తయారు చేస్తుంది హార్డ్వేర్ పరంగా. ఇప్పుడు ర్యామ్కి స్టోరేజ్కి డిమాండ్ ఉంది కాబట్టి ఏసూస్ ర్యామ్ వైపు వెళ్తుందని వాళ్ళైతే దాన్ని ఖండించారు. అట్లాంటివి ఏం మేము తీసుకురావట్లేదు, కానీ ఏ రిలేటెడ్ వాటి మీద అయితే వర్క్ చేస్తున్నట్టు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ సినిమా చాలా మంది చూసే ఉంటారు, చాలా మందికి ఇష్టం కూడా ట్రాన్స్ఫార్మర్స్. రియల్ లైఫ్ లో ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు జపాన్ లో సువేమి అనే కంపెనీ తయారు చేసింది. అండ్ చూడొచ్చు, ఇది వెయిట్ చూసుకుంటే దగ్గర 3.5 టన్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది కన్వర్టబుల్ అనమాట, వెహికల్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. వెహికల్ అంటే కంప్లీట్ గా మీరు సినిమాలో చూసినట్టు వెహికల్ లాగా అవ్వదు, అది జస్ట్ కొంచెం కిందకు వస్తుంది. వీల్స్ నార్మల్ రోబో ఫామ్ లో కూడా ఉంటుంది, చేతులు కదులుతూ ఉంటాయి. అంటే మనం చేయొచ్చు అనమాట. లోపల కాక్పిట్ ఉంటుంది, కాక్పిట్ లో మనం కూర్చొని మనం రోబోని కంట్రోల్ చేయొచ్చు అనమాట. టచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, దాన్ని తిప్పడం కానివ్వండి, చేతులు కదిలించినటువంటివన్నీ చేయొచ్చు. ఇంకా మనం దీన్ని ఫామ్ కూడా చేంజ్ చేయొచ్చు, వెహికల్ ఫామ్ లోకి కానీ లేకపోతే రోబో ఫామ్ లోకి కానీ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. దాన్ని నడిపించడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ మీరు నడవడం అంటే కాళ్ళు లేపి నడవదు, ఇది జస్ట్ వీల్స్ సహాయంతో ఇట్లా ముందుకి ఇట్లా వెళ్తూ ఉంటుంది. స్పీడ్ కూడా మీరు మొత్తం కంప్లీట్ దాని పైకి లేపితే జస్ట్ 2 km/h స్పీడ్ అయితే వెళ్తుంది. మీరు దాన్ని వెహికల్ ఫామ్ లాగా తీసుకొచ్చారు అనుకోండి, 10 km/h స్పీడ్ లో అయితే వెళ్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి $3 million ఉంది, అంటే 25 కోట్ల దాకా ఉంది. అండ్ దీని కొంతమంది ప్రీ బుక్ చేసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మాకు 5 ఆర్డర్స్ వచ్చినాయి వీటికి సంబంధించి అని చెప్పేసి కూడా కంపెనీ చెప్తుంది. నెక్స్ట్ మనకి NDTV ఇప్పటి ప్రకారం చూసుకుంటే జూలై నుంచి జియో రీఛార్జ్ ప్లాన్స్ చేంజ్ అవ్వబోతున్నాయి. కొద్దిగా కాస్ట్ పెరగబోతుంది, 15 to 20% వరకు ఇంక్రీజ్ చేస్తారు కాస్ట్ అని చెప్తున్నారు. అండ్ జూన్ లో జియో IPOకి రావచ్చు, జూలైలో ప్రైజెస్ పెంచొచ్చు. అంతేకాదు ఇంకో బాంబు ఏంటంటే చాలా మంది 5G అన్లిమిటెడ్ యూజ్ చేస్తూ ఉన్నారు కదా, అన్లిమిటెడ్ 5G దానికి కూడా చెక్ పెట్టేస్తున్నారు. మోస్ట్లీ జూలై నుంచి అన్లిమిటెడ్ 5G తీసేస్తారు. సర్టెన్ GB వరకు ఇస్తారు మీకు, 2GB 3GB అంతవరకు మాత్రం మీరు 5G డేటా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్లాన్స్లో చేంజెస్ అయితే చేయబోతున్నట్లు రిపోర్ట్ ఇస్తుంది NDTV. మరి చూడాలి నిజంగానే ఇవన్నీ చేంజెస్ చేస్తారేమో జూలై నుంచి. నెక్స్ట్ రాక్ స్టార్ గేమ్స్ హెడ్ క్వార్టర్స్లో మంటలు అయితే అంటుకున్నాయి. రాక్ స్టార్ గేమ్స్ అని మనకు గుర్తొచ్చేది GTA 6 కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనిలో బాయిలర్స్ ఉంటాయి అనమాట, కంపెనీలో హెడ్ క్వార్టర్స్ లో హీటింగ్ బాయిలర్ రూమ్ అయితే ఉంటుంది. దానిలో మంటలు అయితే వచ్చినాయి. ఈ బాయిలర్స్ యూజ్ చేసి రూమ్ హీటింగ్ చేయడం, వీళ్ళు హాట్ వాటర్ సప్లై చేయడం, బిల్డింగ్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మాల్ ఫంక్షన్ అయింది, మొత్తం తగలబడిపోయింది. మొత్తం బిల్డింగ్ మొత్తం తగలబడిపోరా, ఆ రూమ్ వరకు కొద్దిగా డ్యామేజ్ అయింది. సో వీళ్ళు ఒక రోజు రాక్ స్టార్ గేమ్ హెడ్ క్వార్టర్స్ కి అయితే హాలిడే అయితే ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి వర్క్ అయితే రెజ్యూమ్ చేశారు. అండ్ ఇంకా అందరూ GTA ఫ్యాన్స్ అందరూ, GTA 6 ఫ్యాన్స్ అందరూ మళ్ళీ వీళ్ళకి ఒక సాగు దొరికింది, GTA 6ని పోస్ట్పోన్ చేయడానికి అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. Xలో ఒక ట్వీట్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, మీరు ఇలాన్ మస్క్తో 24 hours స్పెండ్ చేస్తారు లేకపోతే $30 million తీసుకుంటారా అంటే ఫన్నీ ట్వీట్ అనమాట ఇది. సో అది ఎవరు ఆయన మనకు $30 million ఏమి ఇవ్వడం, మేము స్పెండ్ చేయమంటే ఇట్లా ట్వీట్ పెడితే దానికి ఒక అతను రియాక్ట్ అయ్యారు, జస్టిన్ సన్ అని చెప్పేసి. ఈయన ఏం చేశాడంటే, ఈయన బిలియనర్ అనమాట, ఈయన దగ్గర 7,50,000 కోట్ల దాకా ఉంటాయి. సో ఈయన ఏమన్నాడంటే, ఇలాన్ మస్క్ నాతో 1 గంట టైం స్పెండ్ చేస్తే నేనే అతనికి $30 million ఇస్తాను అన్నట్లుగా ఒక రెస్పాండ్ అయ్యాడు అనమాట. తనకు పిక్చర్ అనమాట. అట్లా 2018లో వారెన్ బఫెట్ తెలుసుగా మీకు, ఈయన కూడా ప్రపంచంలో కుబేరుడు. ఈయన్ని మీట్ అవడానికి, ఇతనితో డిన్నర్ చేయడానికి వారెన్ బఫెట్ కి ఇతను దగ్గర 40 కోట్ల వరకు చెల్లించాడు. $4.6 million సంథింగ్ ఎంత చెల్లించాడు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకొక అద్భుతం చేశాడు ఇతను. ఫ్రాన్స్ లో ఒక ఆర్ట్ వర్క్ అంటే ఏం లేదు, అది జస్ట్ ఒక వైట్ పేపర్ మీద బనానా పెట్టేసి ప్లాస్టర్ అంటించారు వైట్ బోర్డ్ మీద, అది ఆర్ట్ వర్క్ అనమాట. సో దీని కాస్ట్ చూసుకుంటే దగ్గర 52 కోట్లు మన ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే $6.2 million ఎంతో కొనుక్కొని ప్లాస్టర్ తీసేసి బనానాను అక్కడే తినేసాడు. అంటే మనోడు 52 కోట్లు పెట్టి ఒక అరటిపండు తిన్నాడు. సో ఇట్లా ఇతను పిచ్చి పనులు చేస్తా ఉంటే, డబ్బులు ఎక్కువ అయితే ఇట్లాంటి రోగాలు వేస్తారు మీకు అనేది ఉంటుంది కదా. సో అట్లాంటి డబ్బులు ఉన్నప్పుడు ఇట్లా ఖర్చు పెడతా ఉంటారు అనమాట. సో ఇట్లా ఆఫర్ ఇచ్చాడు ఇలాన్ మస్క్ కి. దాని కింద ఇలాన్ మస్క్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. నీకు 1 hour టైం స్పెండ్ చేసేది ఏదో $30 million మనోడు 2 నిమిషాల్లోనే సంపాదిస్తాడు. సో నీకు టైం స్పెండ్ చేసేది అన్నట్లు కొంతమంది కౌంటర్లు వేసుకుంటున్నారు. ట్విట్టర్ అంటే ఇదే ఉంటుంది అనమాట, ఏం పని ఉండదు, ఇట్లాంటి వాటి మీద పోరాడుతూ ఉంటారు. అసలు ఈ ఆర్ట్ వర్క్ ఏముందని 52 కోట్లు పెట్టి ఇతను కొన్నాడు, నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చినాయి, మీరు ఇంకా చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా ప్రొడక్ట్స్. సెలవు, బాయ్.